వచ్చేసి మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి తెలుసు. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతారు, మనం వర్క్ అనేది ఏ సర్వర్స్ మీద మనం పని చేస్తామని. సో టోటల్ సర్వర్స్ ఎన్ని ఉంటాయని చెప్తారు. ఎన్ని ఉంటాయండి టోటల్ సర్వర్స్ మనకి? ఎన్ని ఉంటాయండి టోటల్ సర్వర్స్ మన దగ్గర? ఎన్ని సర్వర్స్ ఉంటాయి చెప్పండి? టోటల్ సర్వర్స్ ఎన్ని ఉంటాయి రియల్ టైమ్ లో చెప్పండి? ఐడియా లేదు. టోటల్ ఎన్ని ఉంటాయండి టోటల్ సర్వర్స్? ఓకే. సో క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్న ఒకటే. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా పిలుస్తారు దీన్ని. ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అని చెప్తాం. ఓకే. సో టైప్స్ ఆఫ్ సర్వర్స్ టోటల్ ఎన్ని ఉంటాయండి? 5 ఉంటాయండి. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అని టోటల్ 5 సర్వర్స్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ సర్వర్ గురించి మాట్లాడదాం. ఓకే. సో అసలు సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఎనీవన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్? సర్వర్ అంటే ఏంటంటే అసలు మీనింగ్? సర్వర్ అంటే మీనింగ్ ఏంటి అసలు? లైక్ సిగ్నల్. సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? సిగ్నల్. మీకు తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదు. మిస్టేక్ అయినా మనం డిస్కస్ చేస్తాం కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్? చెప్పాలి. రేపు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి కదా. ఉమ్, మీకు తెలిసినంత వరకు చెప్పండి, తప్పులేదు. సిగ్నల్ అంటే సిగ్నల్స్ కి ఉమ్, చెప్పండి. సో సర్వర్ అంటే ఏమని చెప్తాం మనం? ఇట్ ఈస్ ఏ డేటాబేస్. డేటాబేస్ సర్వర్. కంపెనీకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో వాటిని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించేదాన్ని సర్వర్ అంటారు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా ఎస్ఏపిలో, అది కూడా ఒక సర్వర్. మీరు చేసే ప్రతి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? దానికంటూ ఒక ప్లేస్ ఉంటుంది, సర్వర్ యొక్క ప్లేస్. ఓకే. ఆ ప్లేస్ లో ఆ డేటా మొత్తం ఆన్లైన్ లో సేవ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకే. సో మనం సర్వర్ ఏమని చెప్తామంటే ఇట్ ఈస్ ఏ డేటాబేస్ సర్వర్. సో we can maintain all different type of data and stored in different type of data in servers లో మనం స్టోర్ చేస్తాం. ఓకే. లైక్ ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఏ ట్రయల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్. ఇట్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్. ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ అండి, ఇప్పుడే మీరు ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటున్నారు. మీకు కొత్తగా కంపెనీలో జాబ్ వచ్చింది, విప్రోలోనో, ఇన్ఫోసిస్‌లోనో, టీసీఎస్‌లోనో. మీకు డైరెక్ట్‌గా రియల్ టైమ్‌లో కూర్చోబెడతారా? లేదంటే ఒక డమ్మీ సర్వర్ ఇచ్చి, ఆ డమ్మీ సర్వర్‌లో మీకు 1 ఆర్ 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి, మీ చేత ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేపిచ్చి, కాన్ఫిగరేషన్ చేపిచ్చి, తర్వాత రియల్ టైమ్ పంపిస్తారా? ఎలా చెప్పండి? సర్వర్ ఇచ్చి హ్మ్. ఫస్ట్ మీకు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారా? ఇవ్వరా? ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇవ్వకుండా ట్రైనింగ్ ఎవరు ఇస్తారు కానీ డైరెక్ట్‌గా ప్రొడక్షన్ సర్వర్ అదే వర్క్ చేస్తాం. సో, మనము డైరెక్ట్‌గా ఎవరు కూడా రియల్ టైమ్ సర్వర్‌లో వర్క్ చేయనివ్వరండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు 1 మంత్. ఇనిషియల్ స్టేజ్ కదా! మనకు పూర్తిగా తెలీదు కదా! కాబట్టి ఒక ట్రయల్ బేసిస్ సర్వర్‌లో మీకు ప్రాక్టీస్ పర్పస్ కోసం ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అయినా, ఎండ్ యూజర్స్ అయినా ఇద్దరికీ కూడా, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అయినా లేక ఎండ్ యూజర్స్ అయినా ఫస్ట్ ఒక డూప్లికేట్ అంటే శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఒక ప్రాక్టీస్ సర్వర్ అని చెప్తాం. ఇనిషియల్‌గా కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో కంపెనీస్‌లో వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదంటే ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి శాండ్ బాక్స్ సర్వర్‌ని మనం ఉపయోగిస్తామండి. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంటర్వ్యూలో మీకు అడిగినా చెప్పాలి. తర్వాత డెవలప్మెంట్ సర్వర్.
డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? సో డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్. డెవలప్మెంట్ సర్వర్ ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు. హియర్ వీ కెన్ కాల్ గోల్డెన్ క్లయింట్ ఆల్సో. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మీరు ఒక టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక క్లయింట్ ప్రాజెక్ట్ టీసీఎస్ కంపెనీకి వచ్చింది. ఆ టీసీఎస్ కంపెనీ ఆ క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని తెలుసుకొని ఆ కంపెనీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది డెవలప్మెంట్ సర్వర్ లో స్టార్ట్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారు సార్ అంటే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి 3 కంపల్సరీగా చేయాలి. మీరు 1,00,000 కంపెనీస్ క్రియేషన్ చేసిన, 1,00,000 కస్టమర్స్ మీకు ప్రాజెక్ట్స్ వచ్చిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి 3 మాత్రం కంపల్సరీగా చేయాలి. ఇవి 3 చేస్తేనే ఫర్దర్ నెక్స్ట్ అనేది మీరు చేయగలుగుతారు, లేదు అంటే చేయలేరు. ఓకే. అంటే ఇవి 3 అని కాదు, ఇంకా అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, జిఎస్టి, డన్నింగ్, ఏపీపీ, సెట్ అకౌంటింగ్, ఫారిన్ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఏవైనా కావచ్చండి. ఫస్ట్ ఇక్కడ జరుగుతాయి అన్ని. డెవలప్మెంట్ సర్వర్ లో అన్ని కాన్ఫిగరేషన్స్ బ్యాక్ ఎండ్ లో జరుగుతాయి. దీంట్లో యూటీ టెస్టింగ్ కూడా జరుగుతుంది. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్, ఎఫ్ఐసిఓ టెస్టింగ్. ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే, దే ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్. ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ లో అన్ని మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ అన్ని చేస్తాం. చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా, ఎక్కడైనా ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా అనేది మనకి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు దాన్ని. టిఆర్ ఎలా అనేది మనం ఫర్దర్ చూపిస్తాను. ఈ క్వాలిటీ సర్వర్ లో ఏం చేస్తారంటే ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్. కాన్ఫిగరేషన్స్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ లో అన్ని చేస్తారు, ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. చేసిన తర్వాత ఈ టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. అన్ని కరెక్ట్ గా లేదా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. ఓకే. ఇలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు ఇక్కడ. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఓకే, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్ చేస్తారు. ఓకే. సో ఇవన్నీ ఏంటి, ఇంటిగ్రేషన్స్ అంటారు. ఎస్ఏపి నుంచి ఎంఎంకి, ఎంఎం నుంచి ఎస్ఏపికి, లేదంటే ఎస్డి నుంచి ఎస్ఏపికి, ఎఫ్ఐసిఓ నుంచి ఎస్డికి, ఇవి ఇంటిగ్రేషన్స్ అంటాం. ఓకే. తర్వాత ఫంక్షనల్ అని, రిగ్రెషన్, ఏమైనా కాన్ఫిగరేషన్ లో చేంజెస్ చేయాలన్నా, ఏమైనా రిలీజెస్ ఏమైనా వచ్చాయా, బగ్స్ వచ్చాయా ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి రిగ్రెషన్ అంటాం. పర్ఫార్మెన్స్, ఇప్పుడు నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తున్నాయా లేదా, ఏమైనా స్లో పికప్ ఉందా, స్పీడ్ గా స్క్రీన్ మారట్లేదా అనేది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు. ఓకే. తర్వాత సెక్యూరిటీ టెస్టింగ్, డేటా డేటా పరంగా ఏమైనా డేటాలో ఏమైనా స్లో పికప్ అవ్వడం కానీ, డేటా ఏమైనా మిస్ మ్యాచ్ అవ్వడం కానీ, ఓకే, డేటాలో కరెక్ట్ గా డేటా రిసీవ్ చేసుకోవడం కానీ అలా జరుగుతున్నాయా లేదా, ఓకే, ఇవన్నీ చెక్ చేస్తారు. సో పోర్టల్, ఓకేనా, ఇప్పుడు మనం ఏదైనా డేటా మొత్తం చెక్ చేసుకోవడానికి టేబుల్స్ వెళ్ళి చూస్తాం, లేదంటే ఎస్ఏపి ఓపెన్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఓపెన్ అవుతుందా లేదా అది కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఫంక్షనల్ టెస్టింగ్, ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ అప్లికేషన్ కవర్ చేస్తుందా లేదా ఆల్ టైప్ ఆఫ్ సినారియోస్ ని, తర్వాత క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ని కరెక్ట్ గా వాటికి సంబంధించి కరెక్ట్ గా ఫంక్షనాలిటీ జరుగుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది ఫంక్షనల్ టెస్టింగ్. ఇలా ఇంటిగ్రేషన్, ఫంక్షనల్, రిగ్రెషన్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, పోర్టల్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ టెస్టింగ్ అన్ని క్వాలిటీ సర్వర్లు చేస్తారు. ఎందుకంటే ఒక రియల్ టైం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి మనకి ముందుకు మూవ్ చేస్తేనే మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఇవ్వగలుగుతారు క్లయింట్స్. ఏవైనా కొంచెం అటు ఇటు అయిందంటే కంపల్సరీగా బిజినెస్ కావచ్చు, ప్రాజెక్ట్ గారు లాస్ అవుతాం.
కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. తర్వాత క్వాలిటీ సర్వర్ నుంచి మళ్ళీ ఏం చేస్తాం? ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌కి పంపిస్తాం. ఓకే. లైక్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్. సో, ఇక్కడ in the pre-production server, the configuration that had done and came from the quality server. Here it is again tested for the user acceptance. This is called UAT, user acceptance testing. After the UAT configuration and codes are sent to production server. Sometimes accountants or senior accountant also do this testing. Here end users can edit the data. Okay. ఇక్కడ ఏంటంటే మీరు క్వాలిటీ సర్వర్‌లో అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఎక్స్‌ట్రాగా ప్రీ ప్రొడక్షన్‌లో త్రూ ఎండ్ యూజర్స్ ద్వారా ఆ రియల్ టైమ్‌లో ఎవరైతే ఎండ్ యూజర్స్ పనిచేస్తారో వారి ద్వారా ఒకసారి మళ్ళీ ఇక్కడ అన్ని టెస్టింగ్‌లు చేస్తారు. అన్నీ కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా? ఓకే. కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఒక టీ కోడ్స్ గాని, పెర్ఫార్మన్స్ గాని ఆ ఎండ్ యూజర్స్ ద్వారా టెస్టింగ్ చేపిస్తారు ఇక్కడ. వాళ్ళు లేకపోతే సీనియర్ అకౌంటెంట్స్ కానీ లైక్ అకౌంటెంట్స్ ద్వారా కూడా ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌లో టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ ఎండ్ యూజర్స్ ద్వారా డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌లో ఉంటుంది. దీన్ని మనం యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా అంటాం. ఓకే. ఫైనల్‌గా ప్రొడక్షన్ సర్వర్. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లయింట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్. Any changes now development is done is development client and the request is transported to production. Here end users are working on this server daily. They post all types of entries in this server. They can post day-to-day transactions also in this server. FI consultant only have display access. FI consultant have no access to edit, change the data in this server. ప్రొడక్షన్ సర్వర్ అంటే రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ జరుగుతాయమ్మా. రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అని. ఓకే. సో ఇది ఒక క్లయింట్ బిజినెస్ అంటే ఆన్ సైట్ అంటారు. ఆన్ సైట్ అంటే క్లయింట్ బిజినెస్ ఎక్కడైతే ఉందో ఓకే. బెంగుళూరులో గాని, చెన్నైలో గాని, అమెరికాలో గాని, కెనడాలో గాని ఎక్కడైనా ఉండనివ్వండి. వారి యొక్క ప్లేస్‌లో వెళ్లి రియల్ టైమ్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ గో లైవ్ అంటారు. అక్కడ ఏమైనా చేంజెస్ ఒకవేళ మీరు అన్నీ చేశారు. రియల్ టైమ్ వర్క్ అంతా జరుగుతుంది. డైలీ బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ ఎండ్ యూజర్స్ ద్వారా రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ పోస్ట్ అవుతున్నాయి. ఒకవేళ అక్కడ ఏవైనా చేంజెస్ చేయాలి అన్నా, న్యూ డెవలప్‌మెంట్స్ వాళ్ళు చెప్పారనుకోండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి? మళ్ళీ ఎక్కడికి వెళ్లి చేంజెస్ చేయాలి? ఏ సర్వర్‌లో వెళ్లి చేయాలి? చెప్పండి? మళ్ళీ ఏ సర్వర్‌లోకి వెళ్లి చేయాలి? డెవలప్మెంట్ సర్వర్. వెరీ గుడ్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? డెవలప్‌మెంట్ సర్వర్‌కి వెళ్ళాలి. ఏ కాన్ఫిగరేషన్ న్యూ అప్‌డేట్స్ వచ్చినా, ఎనీ చేంజెస్ వచ్చినా మళ్ళీ బ్యాక్ డెవలప్‌మెంట్ సర్వర్‌కి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ కాన్ఫిగరేషన్ చేయాలి. అక్కడ నుండి మళ్ళీ క్వాలిటీకి రావాలి. క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్‌కి రావాలి. డైరెక్ట్‌గా డెవలప్‌మెంట్‌లో చేసి మళ్ళీ ప్రొడక్షన్ డైరెక్ట్‌గా రాకూడదు. అవి మళ్ళీ న్యూ ఫీచర్స్ యాడ్ చేసావు, న్యూ చేంజెస్ చేసావు. అవి కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయో తెలియాలి గదా! మళ్ళీ డైరెక్ట్‌గా రియల్ టైమ్‌లో వెళ్తే ఏమైనా మిస్ మ్యాచ్ జరిగితే ప్రాబ్లమ్ వస్తాయి. సో, అదనమాట. తర్వాత మీకు ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగినప్పుడు చెప్పాలి. ఎఫ్ఐ కన్సల్టెంట్‌కి ఇక్కడ ఎడిట్ అండ్ చేంజెస్ చేసే యాక్సెస్ ప్రొడక్షన్ సర్వర్‌లో ఉంటుందా? ఉండదా? అంటే ఉండదు అని చెప్పాలి. జస్ట్ డిస్‌ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుందని చెప్పాలి. మీరు ఎడిట్, చేంజెస్ చేయొచ్చు అని చెప్పారంటే మీరు ఫేక్ అని తెలిసిపోతది. ఓకే. సో, ఇదేంటంటే రియల్ టైమ్‌లో చేసేవాళ్ళు ఎవరు? ఎండ్ యూజర్స్ ఈ ప్లేస్‌లో. మన పని ఏంటి? బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్‌లు చేయడం. అక్కడ మనం చెక్ చేసుకుంటాం అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదని. చెక్ చేసుకున్న తర్వాతనే గో లైవ్‌లోకి పంపిస్తాం. మళ్ళీ ఆడ వెళ్లి వాళ్ళ రియల్ టైమ్‌లో మనం ఏలు పెట్టకూడదు. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓన్లీ డిస్‌ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి నో యాక్సెస్ టు ఎడిట్, చేంజ్ ద డేటా ఇన్ థిస్ సర్వర్ అని చెప్పాలి. ఓకే. సో, చూడండి రియల్ టైమ్‌లో మనకి డెవలప్‌మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ ఇవి మూడే ఉండొచ్చు. శాండ్ బాగ్స్, ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కంపెనీ సైజ్ బట్టి వాటిని అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. కంపెనీ సైజ్ బట్టి అక్కడ మెన్షన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో, వీటినే మనం సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్‌స్కేప్. క్లియర్? క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. లేదు సార్. లేదు సార్. సో, మనకి రేపటితో మనకి థియరీ కంప్లీట్ అవుతుందండి.
రేపటితో మనకి థియరీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఓకే సార్. సో మనకి మన్నాటి నుంచి ఇంకా కాన్ఫిగరేషన్లకి స్టార్ట్ అవుతాం. మన్నాటి నుంచి కాన్ఫిగరేషన్లో స్టార్ట్ అవుతాం. మా వాట్సాప్ గ్రూప్ లో లింక్ వేశాను, అవి డీటెయిల్స్ పిలిచి వచ్చేసి మనకి అసాప్ మెథడాలజీ. అసాప్ మెథడాలజీ. సో ఇది ఇంపార్టెంట్ చాలా. మనకి ఈసీసీ 6.0లో అసాప్ మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ అని పిలిచేవారు. ఎస్పరానాలో యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అని పిలుస్తారు. దీని టైప్స్ ఆఫ్ మెథడాలజీ లేదా ప్రాజెక్ట్ ఫేస్ అని కూడా పిలుస్తారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మాక్సిమం 16 months పడుతుంది. ఓకే, మాక్సిమం. ఈసీసీ 6.0లో అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్పరానాలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఓకే, మీకు ఇంటర్వ్యూలో అడిగినాక మీరు చెప్పగలుగుతారు. మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, సో ASAP means accelerated. ASAP stands for accelerated, used for implementation project. ASAP accelerate అంటే ఏంటి? స్పీడప్. వర్క్ స్పీడప్ ని మనం యాక్సలరేటెడ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్ఏపి కంపెనీ ఏం చేస్తుందంటే ఒక రూట్ ని సెలెక్ట్ చేసింది. ఇప్పుడు మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక రూట్ ఐడెంటిఫై చేసి ఉంటారు. గూగుల్ మ్యాప్ లో చాలా రూట్స్ ఉంటాయి, బట్ ఏ రూట్ షార్ట్ కట్ అనేది మీరు సెటప్ చేస్తారు. ఆ రూట్ ప్రకారంగా మీరు వెళ్తూ ఉంటారు వైజాగ్ నుంచి హైదరాబాద్. అలాగే ఇక్కడ ఎస్ఏపి కంపెనీకి కూడా 5 మెథడ్లు ఉంటే దాంట్లో బెస్ట్ మెథడ్ ఏది అంటే అసాప్ మెథడాలజీ అని చెప్పారు. దాని ప్రకారంగా మన వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఢిల్లీలో సాయిలీలా మ్యూట్ లో పెట్టుకొని ఆన్ చేయొద్దు మీరు. ఓకే, ఎస్ఏపి అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్. ఓకే, ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మనకు వచ్చిన తర్వాత ఎంత స్మూత్ అండ్ ఈజీగా ఆ వర్క్ ని స్టార్ట్ చేసి ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ లో కరెక్ట్ గా యూటిలైజేషన్ చేయాలి. ఓకే, టైం కానీ, క్వాలిటీ కానీ, పీపుల్ కానీ, అదర్ రిసోర్సెస్ కానీ ఏమున్నా కూడా వాటిని ఇన్ టైంలో ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. వాటిని రాయించిన తర్వాత బడ్జెట్ ఎక్కువ అవ్వకూడదు, ఇన్ టైంలో సాల్వ్ చేయాలి ఆ వర్క్ని. లేదు అన్నారు అనుకోండి, వర్క్ ఎక్కువైంది అనుకోండి, ఓకే, బడ్జెట్ ఎక్కువైనా, ఓకే, వర్క్ ఎక్కువైనా కూడా మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది మెయిన్ అనమాట. క్వాలిటీ, టైం, పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్ అన్ని కూడా మనకి కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఓకే, సో అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా పిలుస్తారు. అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీని కూడా మనకు పిలిచడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఓకే, గో లైవ్ అండ్ సపోర్ట్. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, ప్రిపరేషన్ ప్రాజెక్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ప్లానింగ్, టీమ్ సైజ్, రోల్స్ ఫైనలైజ్డ్, కిక్ ఆఫ్ మీటింగ్, ఎస్ఎల్ఏ, సైన్ అప్. ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటి? సో వన్స్ ఒక కంపెనీకి ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు, సో ఆ ప్రాజెక్ట్ లో ఆ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, ఓకే, టోటల్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేయాలి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఒక కిక్ ఆఫ్ మీటింగ్ సెలెక్ట్ చేసుకొని ఆ మీటింగ్ లో మనకి కంపెనీకి సంబంధించిన మ్యూట్ లో పెట్టుకోండి, లేదంటే రిమూవ్ చేస్తాను క్లాస్ నుంచి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్ చేసి మాట్లాడండి, లేదు అంటే మ్యూట్ లో పెట్టు. ఓకే, పదే పదే ఆన్ చేయొద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది క్లాస్ కి. ఓకే, ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఒక మీటింగ్ ని కండక్ట్ చేసుకొని టాప్ మీటింగ్స్ ని ఆ క్లయింట్ యొక్క ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కానీ, తర్వాత వెండర్స్ కానీ, కస్టమర్స్ కానీ, ఇండియాలో ఉన్నారా, అదర్ కంట్రీస్ లో ఉన్నారా, వాళ్ళ బిజినెస్ సైజ్ ఏంటి, బిజినెస్ ఏరియాస్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ప్రాజెక్ట్ ప్లానింగ్ తర్వాత టీమ్ సైజ్.
ఆ కంపెనీ బిజినెస్ సైజుని బట్టి మనం ఏం చేస్తాం, టీమ్ సైజ్ 40 మెంబర్స్ కావాలా, 50 మెంబర్స్ కావాలా. తర్వాత రోల్స్ ఫైనలైజ్, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి. తర్వాత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఎన్ని మంత్స్ లోపల ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తారు. తర్వాత సైన్ అప్. ఓకే, సో అదే విధంగా ఈ విధంగా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో ప్లానింగ్ అనేది చేస్తారండి. ఫస్ట్ ఫేజ్ ఇది. క్లయింట్ ఫస్ట్ టైం ప్రాజెక్ట్ ఐటీ కంపెనీస్ ఇచ్చినప్పుడు ఓకే ఇలా చెక్ చేస్తారు. ఓకే, ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. వీళ్ళ డేటాని ఫస్ట్ టైం ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలి అంటే ఏం చేయాలి, డైరెక్ట్ గా వైజాగ్ స్టీల్ కంపెనీ అనే వాళ్ళు ఎస్ఏపీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వరు. మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, విప్రో, ఇన్ఫోసిస్, ఐబిఎం. వీళ్ళకు ఎవరికో ఒకరికి ప్రాజెక్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎస్ఏపి కంపెనీకి వెళ్ళి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి కంపెనీలో ఇన్స్టాలేషన్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో తర్వాత బిజినెస్ బ్లూ ప్రింట్. సాయిలీలా మీకు ఒకసారి చెప్పాలి. సార్ ఎందుకు కాదు mute సార్, on నేను అన్మ్యూట్ చేస్తుంటే నాకు ఈ వాయిస్ వినపడడం లేదు సార్, అందుకు అన్మ్యూట్ చేస్తున్నా. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందమ్మా. ఏం లేదు సార్, నా సైడ్ సౌండ్ వస్తుంది. నాకు ఈ క్లాస్ వినపడడం లేదు సార్, అందుకు నేను అన్మ్యూట్ చేస్తాను. ఏదో ప్రాబ్లం ఉంది, చెకప్ చేయించుకో. నాయిస్ ఎక్కువ వస్తుంది మీ సైడ్ నుంచి, సౌండ్స్ వస్తున్నాయి ఎక్కువ. వాయిస్ బ్రేక్ అవుతుంది మీది. అందరికి వినపడుతుంది కదా, మాకు క్లియర్ గానే ఉంది. వాల్ సైడ్ కదా ఏమో ప్రాబ్లం. మీది మొబైల్, ల్యాప్టాప్ ఏదో ప్రాబ్లం ఉంది, వాటిని సరి చేసుకోండి. ఓకే సార్. నాయిస్ వస్తుంది గట్టిగా, మిగతా డిస్టర్బెన్స్ అవుతుంది. యా, సో ఫేజ్ 2 బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ అంటారు. అంటే ఫస్ట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ టైం క్లయింట్ దగ్గరికి ఎఫ్ఐ కన్సల్టెంట్ వెళ్ళినప్పుడు టోటల్ బిజినెస్ ఆబ్జెక్టివ్, బిజినెస్ గోల్, బిజినెస్ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్, ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కానీ, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ బిజినెస్ ఏరియాస్ కానీ, వెండర్స్ కానీ, కస్టమర్స్ కానీ, బిజినెస్ టర్నోవర్ కానీ, బిజినెస్ ప్రొసీజర్ కానీ టోటల్ గా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని టు బి ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అండ్ ఫ్యూచర్ డాక్యుమెంట్. మొత్తం బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకొని మనం ఏం చేస్తాం, వాళ్ళకు ఫ్యూచర్ డాక్యుమెంట్ లేదా ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ని ఇవ్వడం జరుగుతుంది. గ్యాప్ అనాలిసిస్, ఆ యాజెస్ కి 2B కి ఏవైనా మధ్యలో మనం తీసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ సరిగా తీసుకోకపోయినా, ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ సరిగా ఇవ్వలేకపోయినా ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. స్కోప్ డాక్యుమెంట్, ఇంకా కస్టమర్స్ కి క్లయింట్స్ కి ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఒక క్వశ్చనరీ ఫామ్ పంపించి వాళ్ళకి ఏవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో డౌట్స్ అన్నింటినీ వాటిలో రాపిచ్చేసుకొని ఒక డాక్యుమెంట్ రూపంలో తీసుకుంటాం. టైం కానీ, క్వాలిటీ కానీ అంతా వాటిని మనం చెక్ చేయడం జరుగుతుంది. దాన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. ఇది సెకండ్ ఫేజ్ బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ అంటారు. తర్వాత థర్డ్ వన్ ఏంటి, రియలైజేషన్. రియలైజేషన్ అంటే కాన్ఫిగరేషన్స్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి మనకి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, డే టు డే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, గ్యాప్, ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ లో మాక్సిమం 80% ఆఫ్ పర్సన్స్ మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్స్ చేస్తారు. రిమైనింగ్ 20% వచ్చేసి అవసరమైనప్పుడు ఎంఎం, ఎస్డి, హెచ్ఆర్, పిపి వీళ్ళు ఎంటర్ అవుతారు. మనము రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన బ్యాక్ ఎండ్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ టోటల్ కాన్ఫిగరేషన్స్ చేయడం జరుగుతుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్,
జిఎల్ పోస్టింగ్, ఏపీపీ, డన్నింగ్, టీడీఎస్, టీసీఎస్ ఇవన్నీ చేస్తారు బేస్ లైన్ కాన్ఫిగరేషన్ లో. సో ఫైనల్ కాన్ఫిగరేషన్ లో ఎవరు అవసరం అవుతారు? ఓకే, ఎంఎం, ఎఫ్, సో ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి వీళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళ వరకు మన మధ్యలో పిలిపించుకుంటాం. వీటిని మనం రియలైజేషన్ లో చూపించారు. రియలైజేషన్ తర్వాత నెక్స్ట్ ఫైనల్ ప్రిపరేషన్, టెస్టింగ్ చేస్తారండి. ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ లో టెస్టింగ్ చేస్తారు. సో ఇక్కడ టెస్టింగ్, యూజర్ ట్రైనింగ్, యూఏటి టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ప్రైసింగ్, వర్క్ ఫ్లో రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్. నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. ఓకే, ఏమైనా కొత్త రిలీజెస్ ఏమైనా ఉన్నా, కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా, ఓకే, ఇలాంటివి ఏమైనా కావాల్సినట్లయితే ఫైనల్ ప్రిపరేషన్ లో ఎండ్ యూజర్స్ కానీ, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ, క్వాలిటీ టీమ్ కానీ, సెక్యూరిటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్, స్పీడ్ గా అది మూవ్ అవుతుందా లేదా, స్లోగా రన్ అవుతుందా, ఇవన్నీ టెస్టులు ఫైనల్ ప్రిపరేషన్ లో జరుగుతాయండి. ఫైనల్ ప్రిపరేషన్ లో టెస్టులు జరుగుతాయి. లాస్ట్ ఫైనల్ గా గో లైవ్ అండ్ సపోర్ట్. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్, బ్యాక్ ఎండ్ స్క్రీన్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్. సో బ్యాక్ అండ్ స్క్రీన్ లో వచ్చేసి ఎఫ్ఐ కన్సల్టెంట్ కష్టపడతారు. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో ఎవరు కష్టపడతారు? ఎండ్ యూజర్స్ కష్టపడతారు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో టోటల్ గా కాన్ఫిగరేషన్లు చేసేది అన్ని కూడా ఎఫ్ఐ కన్సల్టెంటే. అందుకే అతని శాలరీ ఎక్కువ ఉంటుంది. 5 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారంటే 10 to 20 lakhs ఉంటుంది. దానికి సంబంధించిన బర్డన్ కూడా అలాగే ఉంటుంది. ఎర్రర్స్ కానీ, బగ్స్ కానీ అన్ని వాళ్ళే సాల్వ్ చేయాలి. అతనే సాల్వ్ చేయాల్సి వస్తుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బట్ సో తొందరగా రిచ్ పర్సన్ అయిపోతారు. దీన్ని అనలైజింగ్ సిస్టమ్, ఎండ్ యూజర్ సపోర్ట్. ఓకే, ఫ్రంట్ ఎండ్ లో ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? జస్ట్ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్ ఇన్వాయిస్ మాత్రమే పోస్ట్ చేస్తాడు. రిమైనింగ్ అంటూ ఏమీ పోస్ట్ చేయడం జరగదు. ఓకే, సో దీన్ని మనం గో లైవ్ అండ్ సపోర్ట్, ఫ్రంట్ ఎండ్ అండ్ ఇక్కడ మనం ఫైనల్ ఎంట్రీస్ పాస్ చేస్తారు. వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్, జిఎల్ పోస్టింగ్ ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇది ప్రాసెస్ అన్నమాట. సో దీన్ని మనం అసాప్ మెథడాలజీ అంటారు. దీన్ని మనం అసాప్ మెథడాలజీ అని చెప్తాం. ఓకే, సో అదేమా ఈ రోజుతో మనకి థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, క్లయింట్స్ అంటే ఎవరు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఎవరు, ఓకే, సో తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అసాప్ మెథడాలజీ అంటే ఏంటి. ఓకే, సో ఇవన్నీ కూడా మన స్టార్టింగ్ మినిమం ఇన్ఫర్మేషన్ మాది, బేసిక్ ఇన్ఫర్మేషన్, తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఫ్రమ్ టుమారో నుంచి మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో వెళ్దాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఫ్రమ్ టుమారో నుంచి మనం చేస్తాం. ఓకే, సో ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ.